వైద్యం ఆరోగ్యం వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మోకాళ్ళ నొప్పులకు నీ రీప్లేస్మెంట్ ఉపయోగం గురించి యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచిపల్లి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోకాళ్ళ నొప్పులకి నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడే ముందు అసలు మోకాళ్ళ నొప్పులు అనే సమస్య ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటారు? ఓకే, మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా రావచ్చు. చిన్న పిల్లలకి రావచ్చు, మధ్య వయస్కులకి రావచ్చు, టీనేజర్స్కి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. సో ఇప్పుడు చిన్న పిల్లలకి వస్తే యూజువల్లీ ఏంటంటే ఈ డెఫిషియన్సీస్ ఉంటాయండి. డెఫిషియన్సీస్ లాగా ఉన్న దాని తర్వాత బాగా ఎక్కువ రన్నింగ్లు అట్లాంటివి చేస్తే షిన్ స్ప్రింట్స్ అంటాం, అంటే మోకాళ్ళ కింద వచ్చేది. ఓకే, అండ్ టీనేజర్స్ ఏమో ఈ గేమ్స్ అది యాక్టివిటీస్ చేసినప్పుడు, లేదంటే లిగమెంట్ టేర్స్ అయినప్పుడు. అండ్ మధ్య వయస్కులకి ఏంటంటే అప్పుడప్పుడే కొంచెం అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో అరుగుదల స్టార్ట్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఇంకా లాస్ట్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులతోటి నడవటం కష్టమయ్యి తర్వాత ఫైనల్గా నేను కొంతమందిని చూశానండి, బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా కుదరదు వాళ్ళకి. ఇంకా ఎట్లా అంటే వాళ్ళు లిటరలీ బెడ్ బౌండ్, ఇంకా టాయిలెట్ కానీ భోజనం కానీ అన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల అంతే. ఇప్పుడు మొత్తం అరిగిపోయింది అనుకోండి, నొప్పులు బాగా ఉంటాయి, దిగి నడవటానికి కూడా 4-5 అడుగులు కూడా కష్టం. ఒక ఆవిడ నాకు బాగా గుర్తు, ఒక ఊర్లో చిన్న క్యాంపు చేశాను. ఆవిడ నడవటానికి వాకర్ అయితే కొంచెం ఎత్తు ఉంటుంది, అది కూడా పట్టుకోలేక ఒక ప్లాస్టిక్ కుర్చీని పట్టుకొని దాన్ని తోసుకుంటూ నడుస్తుంది. అంటే ఆవిడ స్ట్రైట్ గా నుంచోలేకపోతున్నారు అన్నమాట. అంటే మోకాళ్ళు అరిగిపోయి వంగిపోయినాయి, స్ట్రైట్ కూడా నుంచోలేదు. ఆ 4 అడుగులు ఆవిడ తలుపు దగ్గర నుంచి నా దగ్గర రావడానికి చాలా కష్టపడ్డది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే అండి, ఇప్పుడు నేను లండన్లో 10 years ఉండి వచ్చాను, చాలా మోకాళ్ళ మార్పిడి చేశాను. కాకపోతే ఏంటంటే మేము అక్కడ మామూలుగా చేసే ఎక్కువ అర్లీగా అరిగిపోవటము, ఒక మాదిరిగా అరిగిపోవటము. అండ్ నార్మల్గా ఏంటంటే ఇది అరిగింది మీకు అవసరం అంటే వెంటనే చేసేసుకుంటారు ఆపరేషన్. అంటే అందరికీ ఆపరేషన్ అవసరం అని కాదండి. ఆపరేషన్ అంటే కొంతమందికి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చెప్పి ఆయింట్మెంట్స్ పెట్టి అది కూడా నడిపిస్తాం. కానీ బాగా అరిగిపోయినప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ టైంలో గ్యారంటీగా ఒక ఆపరేషన్ అవసరం. మనకి అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఏమవుతుందంటే అండి, అందరూ చూద్దాము చేద్దాం, వినాయక చవితి వస్తుంది, రేపు ఎల్లుండి ఇంకో పండుగ వస్తుంది, లేదా బాబు బర్త్డే ఉంది, పోస్ట్ పోన్ చేయడం ఎక్కువ. మీరు అన్నట్టుగా ఏదైనా ప్రాబ్లం రాగానే నాట్ ఓన్లీ నీ గురించి కాదు, ఏదున్నా కూడా ఫస్ట్ టెంపరీగా చూసుకున్న తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ పోస్ట్ పోన్మెంట్ వల్ల ఏమైపోతుందంటే అండి, బాగా కాళ్ళు వంగిపోయి అసలు, అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడే నేను జస్ట్ అదే సర్జరీ చేసి వస్తున్నాను. ఆ లేడీ ఇంకా నడవలేక లాస్ట్కి వచ్చింది. అంటే ఇప్పుడు మనం గమనిస్తే కరోనా టైంలో ఇప్పుడు కొంచెం సర్జరీస్ తగ్గాయి ముందుతో కంపేర్ చేస్తే. సో ఈ లేడీ ఎట్లందంటే నిన్నే వచ్చింది ఓపీడీకి వచ్చి, సార్ నా వల్ల కావట్లేదు, ఇంకా నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేను, ప్లీజ్ ఏదో చేయండి అని ఎగ్జామిన్ చేసి అన్ని ఎక్స్రేలు అన్నీ చేసిన తర్వాత చూస్తే బాగా అరిగిపోయినాయి. పాపం 4 అడుగులు వేయటం కూడా కష్టం ఆవిడకి. సో మరి చెప్పానమ్మా, ఆపరేషన్ అవసరము, కాకపోతే అంటే మీ నొప్పులు బట్టి ఇప్పుడు ఈ టైంలో మేము చూసేది మెయిన్గా ఏంటంటే అండి, ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? ఇప్పుడు పోస్ట్పోన్ చేయగలిగితే పోస్ట్పోన్ చేద్దాం, ఎందుకంటే ఈ కరోనా అయిపోయిన తర్వాత చేసుకుంటే బెటర్ వీలైనంత వరకు. కానీ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆవిడ లాగా నడవలేక ఇంట్లో కష్టపడి మంచం దిగలేక ఇంకా ఆవిడ ఒకటే అంది, సార్ నేను కరోనాతో వచ్చి చచ్చిపోయినా పర్లేదు కానీ నేను దీంతో బతకలేకపోతున్నాను. అంటే ఆవిడ అంత భరించలేని సిచ్యుయేషన్ లో ఉన్నారు. ఇప్పుడు సింపుల్ థింగ్ అంటే 4 అడుగులు వేసి కనీసం వాష్రూమ్కి వెళ్ళి రావాలి. భోజనం ఎవరో ఒకరు తెచ్చి పెడతారు, మన ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ప్లేట్లో తెచ్చి ముందు పెడతారు, తింటాం. టాయిలెట్కి ఎవరు ఎత్తుకెళ్తారు? ఇప్పుడు ఒక రోజు అంటే తీసుకెళ్తాడు, కొడుకో కోడలో వచ్చి ఎత్తుకొని వెళ్తారు. ఎన్ని రోజులని ఎత్తుకెళ్తారు? ఒక్క రోజుతో పోయేది కాదు కదా అది, ఎగ్జాక్ట్లీ, లైఫ్ లాంగ్. సో అట్లా సో అందరికీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది మీరు అంటే మనం ఇవాళ మెయిన్ టాపిక్ ఈ మోకాళ్ళ నొప్పులు, అది పెద్దవాళ్ళకి కాబట్టి అందరికీ నా సజెషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ ఆపరేషన్ అవసరం లేదండి. ఇప్పుడు నాకు కొంతమంది పేషెంట్స్ ఉన్నారు 80 ఏళ్ల వయసు, ఇంతవరకు ఆపరేషన్ చేయలేదు, జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్, ఎప్పుడో ఒకసారి గుజ్జు ఇంజెక్షన్లు ఉంటాయి, అంతే సరిపోతుంది, దాంతో సరిపోద్ది. సో వాళ్ళు ఇంకా హ్యాపీగా నడుస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, డైలీ 4 kilometers నడుస్తారు ఆయన. అండ్ ఇంకొక ఆయన 74 ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాడు ఆయన.
74లో జాగింగ్ పరిగెత్తున్నారు. చేస్తున్నారు. సో ఇట్లాంటి ఉంటాయి. అంటే నా సజెషన్ అందరికీ ఏంటంటే దాసుకోకండి. ఇప్పుడు దాసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమవుద్దంటే ఒక 5 ఏళ్ళు ఉదాహరణకి దాచి పెడతాం, అరుగుదల అయితే దాగదు కదా, దాని పని అది చేసుకుంటూ పోద్ది, అరిగిపోతూ ఉంటుంది, నడవటం కష్టమైద్ది. ఫైనల్లీ ఇంకా నడవలేని పరిస్థితితో కుంటూ హాస్పిటల్కి వచ్చి, ఇప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, అప్పుడు ఏమవుద్ది, ఆపరేషన్ చేస్తాను. మామూలుగా మా దగ్గర ఏంటంటే ఫాస్ట్ ట్రాకింగ్ అని ఉంది. మార్నింగ్ ఆపరేషన్ చేస్తే 4 అవర్స్లో నడిపిస్తాము. 4 అవర్స్లో అంటే మాకు మంచి పెయిన్ టీం ఉందండి. సో సర్జరీ బాగా చేసి పెయిన్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే 4 అవర్స్ నడుస్తారు. 4 గంటలు నడిచి 4 రోజుల్లో ఇంట్లో కూడా మంచిగా వాకర్ పెట్టుకొని నడుస్తుంటే చాలా మంది రిటర్న్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు నాతోటి, ఈ పనేదో నేను ముందు చేసుకుని ఉంటే నాకు ఈ 4-5 ఇయర్స్ కష్టం తప్పేది కదా అని. సో ఇది ఎవరికి తెలుస్తుంది? మాకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు వేలలో చేసుంటాము. అండ్ చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు మనము నార్మల్గా ఇప్పుడు కమ్యూనిటీ చూసుకుంటే మనం డిఫరెంట్ మెంటాలిటీస్, స్పెషల్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం. మాకేంటంటే ఈ మోకాళ్ళలో ఒక్కొక్క రకం డిఫరెంట్ వెరైటీస్ చూస్తాం. సో దాంతో ఏమవుద్ది అంటే ఇప్పుడు ఇట్లా దాటేసి నా బాగా క్లోజ్ ఫ్యామిలీ డాక్టర్ ఆయనే 5 సంవత్సరాలు దాటేసాడు. డాక్టర్ చూడండి, కుంటూ హాస్పిటల్కి వెళ్ళేవారు. 2 మోకాళ్ళు మార్చాను. మొన్న ఒక మాట నాతో, నీ మాట ఉంటే నాకు 5 సంవత్సరాలు కుంటే బాధ తప్పేది. ఇప్పుడు సింపుల్ అండి, మనం హాస్పిటల్లో నడుస్తాము, పేషెంట్లు మన చూసి ఏమనుకుంటారు, డాక్టరే కుడుతున్నాడు, ఇంకే డాక్టర్ దగ్గరికి వచ్చాను, కొంచెం వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్ అంటే మినిమం ఏంటంటే కొంచెం హెల్దీ ఎక్స్పెక్ట్ చేస్తారు, హెల్దీగా కొంచెం నీట్లీ డ్రెస్డ్, మాట విధానం అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంతో మనకి సగం ప్రాబ్లం తీరిపోయినట్టు నిజం చెప్పాలంటే. డాక్టర్ సరిగా మాట్లాడితే పేషెంట్ కి సగం ప్రాబ్లం పోతుంది అంటుంటారు. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. సో అట్లా ఇప్పుడు ఆయన ఎంత బాగున్నాడంటే డైలీ ఇప్పుడు 100 మందిని చూస్తాడు. అంటే ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు బిఫోర్ కరోనా 100 పేషెంట్ చూస్తున్నాడు ఇప్పుడు. మరి అంటే ఆయనకు కొత్త పునర్జీవం అంటారు కదా, ఇప్పుడు సెకండ్ లైఫ్ వచ్చినట్టే కదా. అదే ఈ పని ఆయన 5 ఏళ్ళ బ్యాక్ చేసుకున్నాడు అనుకోండి, అసలు కష్టమే ఉండేది కాదు. రైట్ డాక్టర్ గారు, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు చాలా సేపు నుంచి. సుమిత్ర గారు డాక్టర్ గారు ఉన్నారమ్మా. సునీల్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. నేను ఇంత మొదలు నెల క్రితము మీ దగ్గరికి వచ్చానండి, మోకాళ్ళ నొప్పులతోటి. చెప్పండి అమ్మా. అప్పుడు నాకు అది మోకాళ్ళ దగ్గర నుంచి మన బ్రొటన వేలు ఉంటది కదండి కుడికాలకు, నల్లబడి నొప్పి వస్తుందండి, అందుకోసం వెళ్దామండి. అమ్మా, నల్లగా అవుతుంది అంటే అరుగుదల వల్ల కాదు, మీ కాళ్ళల్లో రక్త నాణాలు ఉంటాయి, వీన్స్ అంటాము, ఆర్టరీస్ అంటాము. 2 రకాలు ఉంటాయి, చెడు రక్తం ఒకటి, మంచి రక్తం తీసుకెళ్లే రక్త నాణాలు. ఆ రక్త నాణాలకి ప్రాబ్లం వస్తే దాన్ని వారికోజ్ వీన్స్ అంటారమ్మా. అదే మంచి రక్తం వచ్చే రక్తనాళాలు ఆగిపోతే దాన్ని ఆర్టీరియల్ బ్లాక్ అంటాము. దాన్ని నల్లగా అయిపోతుంటే గ్యాంగ్రీన్ లేదా నెక్రోసిస్ అంటాము. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక్కసారి హాస్పిటల్కి రాగలిగితే, ఇప్పుడు అది ఎందుకు వస్తుంది, ఎందుకు నల్లబడుతుందో చూసుకోవాలమ్మా. దాన్ని అశ్రద్ధ చేస్తే అది మళ్ళా ముదిరి ఎక్కువ అవుతాయి, ఏంటంటే వేలుకి లేదా కాలుకి ప్రమాదం అవుతుంది. సుమిత్ర గారు, వినిపించిందా మీకు? ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా తెలుస్తుంది. నల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం డేంజర్. రైట్, ఈ మధ్య తరచుగా పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటూ ఉన్నారు, వింటూ ఉన్నాం మనం. దాని గురించి షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. నాగమణి గారు ఉన్నారు కాలర్ లైన్ లో. నాగమణి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా మాట్లాడండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మా వారికి మోకాళ్ళ నొప్పులండి. ఆయన ఏజ్ 67 ఇయర్స్, డయాబెటిక్ పేషెంట్. ఆపరేషన్ చేయించుకోవచ్చా అండి? ఇప్పుడు ఆయన వయసు ఎంత అన్నారు? 67? 67 అండి. 2 మోకాళ్ళ నొప్పులండి. ఆయన కానీ నడుస్తారు, నడవడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ చాలా బాధపడతారు నొప్పులతోటి. అమ్మ, ఒకటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మోకాళ్ళ ఎక్స్రేలు నిలబెట్టి తీయాలి. ముందు నుంచి ఏపీ వ్యూ అంటాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఉదాహరణకి, ఏపీ వ్యూ
ఎవరన్నా మోకాళ్ళ నొప్పి అంటే మొట్టమొదట నుంచోని ఆ బరువు పెట్టి బరువుతోటి ఎంత జాయింట్ తగ్గిందో చూసుకోవాలండి. కామన్గా మనకి ఏంటంటే పడుకోబెట్టి తీస్తారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ ఎక్స్రే తీసి అరుగుదల బాగా ఉంటేనే ఆపరేషన్. నొప్పులు ఏంటంటే దానికి పలు కారణాలు ఉంటాయమ్మా, వయసుతో సంబంధం లేదు. ఇందా నేను చెప్పినట్టు 80 ఏళ్ళ ఆయనకు కూడా ఇంజెక్షన్ తోటి నడిపిస్తున్నాను. ఇంకొక ఆయన 75, 74 ఉంటారు, ఆయన ఇప్పుడు జాగింగ్ చేస్తున్నారు. అందరికీ ఆపరేషను వయసుతో సంబంధం లేదు. మీరు నొప్పి అన్నారు, నొప్పికి కారణాలు ఏంటంటే అరుగుదల ఒకటి, తర్వాత వాతం అంటాం, కీళ్ళ వాతం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అక్కడ రక్తనాళ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీరు ఒక్కసారి సంప్రదిస్తే మమ్మల్ని, అది చూసి ఆపరేషన్ అవసరం లేదో చెప్తానమ్మా. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్య తరచుగా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని వింటున్నాము. దానికి అసలు నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇది నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది అంటారు? ఓకే అండి, అంటే అది ఒక్కసారి నేను ఇది డెమాన్స్ట్రేట్ చేస్తాను. షూర్. ఇప్పుడు మీరు ఇది చూడగలిగితే ఇప్పుడు అందరికి కూడా ఇది ఏంటంటే మనం నార్మల్ మోకాలండి, అందరము గుజ్జు అంటాం కదండి, ఇది గుజ్జు కార్టిలేజ్. ఇది అరిగిపోతే నొప్పి వస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది నార్మల్ మనం చూసింది, ఇది కొద్దిగా అరుగుదల. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం గుజ్జు ఉంది, కొద్దిగా అరుగుదల ఉంది. అక్కడక్కడ అంటే రెడ్ మార్క్స్ ఏవైతున్నాయో అరిగిపోయిన ప్లేస్ అన్నమాట. ఇది అర్లీ స్టేజెస్, అంటే మనము స్టేజ్ 1, స్టేజ్ 2 అనుకోవచ్చు. ఇది తర్వాత ఇంకెక్కువ అరుగుదల అయితే అప్పుడు ఇది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ మొత్తం గుజ్జంతా పోయి మొత్తం అరిగిపోయింది. ఈ కండిషన్లో వచ్చి నొప్పి వస్తేనే ఆపరేషన్. కొంతమందికి ఏంటంటే ఇంత అరిగి కూడా నొప్పి ఉండదు. అలా ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆగొచ్చు. మెయిన్గా ఆపరేషన్కి ఇండికేషన్ నొప్పి మాత్రమే. అది అంతేగాని కొన్నిసార్లు కాలు కొద్దిగా వంకర ఉంది, లేకపోతే ఎక్స్రేలో బాగా అరిగిపోయింది, ఆపరేషన్ ఇప్పుడు చేయించేసుకోండి, వీలైనంత వరకు వద్దు. నొప్పి ఉంది, నడవడానికి కష్టము, తర్వాత రాత్రి పడుకున్నప్పుడు నొప్పితో లేస్తున్నాము, 4 అడుగులు వేయటం కూడా కష్టంగా ఉంది, ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇదండి, మోకాళ్ళు మొత్తం మార్పిడి. ఇదేంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు మీ కింద చూసినట్టు ఇదంతా అరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం మొత్తం, ఇప్పుడు మనం ఏంటంటే అండి పన్ను క్యాప్ పెట్టుకున్నట్టు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు పన్నులో పైన క్యాప్ పెట్టినట్టు, ఇప్పుడు మేమేం చేస్తాం అంటే అరిగిపోయిన భాగాన్ని మాత్రమే చెక్ చేసి దానిపైన క్యాప్ పెడతాం. సో దీంతో ఏంటంటే నొప్పి అనేది రాదు. అండ్ యూజువల్లీ 4 అవర్స్లో నడవచ్చు, 4 గంటలు నడవచ్చు. నెక్స్ట్ డే నడవటం, ఆ తర్వాత బాత్రూమ్ ట్రైనింగ్, ఆ నెక్స్ట్ డే మెట్లు ఎక్కటం. కానీ జనరల్గా ఇంతకు ముందు ఒక్కసారి కనుక నీ రీప్లేస్మెంట్ అంటే ఈ సర్జరీ చేసిన తర్వాత అంత త్వరగా నడవడానికి ఉండేది కాదు అని అనేవాళ్ళు. కరెక్ట్ అండి. ఇప్పుడు మరి 4 అవర్స్లో నడవగలుగుతున్నారంటారా? ఇప్పుడు దీన్ని ఫాస్ట్ ట్రాకింగ్ అంటామండి. ఎందుకు వచ్చింది ఇది? మొట్టమొదట ఏంటంటే పెయిన్. ఇప్పుడు మనం నడవకపోవడానికి కారణం ఏంటంటే నొప్పి. ఇప్పుడు ఆపరేషన్ అయిన వెంటనే నడవండి అంటే ఎవరికైనా నొప్పి వస్తుంటుంది. సో దీనికి ఏం చేస్తున్నాము, ఇప్పుడు పెయిన్ టీమ్ అని మా దగ్గర ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే నరాలకి బ్లాక్ ఇస్తారు, దాంతో ఏంటంటే పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత మేము ఏంటంటే దాన్ని గట్టిగా ఫిక్స్ చేసి పెడతాం. తర్వాత పెయిన్ రిలీఫ్ వచ్చింది పేషెంట్కి. సో 3-4 గంటల్లో దే కంఫర్టబుల్, లేచి 4-5 అడుగులు వేసి కొంచెం బెడ్ చుట్టూ నడిచి. అంటే చాలామంది అడిగే ఒక్క క్వశ్చన్ ఏంటంటే అంత హడావడి ఏంటండి, ఇవాళ కాకపోతే రేపు నడుస్తాం అంటే మీరు అన్న విధంగానే ఇప్పుడు అందరికీ మనసులో పడిపోయింది ఏంటంటే మోకాళ్ళ ఆపరేషన్ అంటే ఇంకా బెడ్ రిడన్, ఒక 1 నెల రోజులు పడుకోవాలి, నాకు ఎవరో చేసి పెట్టాలి. ఎగ్జాక్ట్లీ, అంటే నేను నెక్స్ట్ అదే అడగాలనుకున్నాను. అందరూ కూడా అంటే ఫస్ట్ ప్రిఫర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి చెయ్యాలి. దాదాపు 1 నెల రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు. ఎవరితో చేయించుకుంటే మనకి ఎవరు చేసి పెడతారనేది మెయిన్ రీజన్ ఇక్కడ. సో దీంట్లో అయితే అవసరం లేదంటారు? లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఒక పాతకాలం. ఇప్పుడు అంతా ఒక జనరేషన్ మారిపోయాం మనం. ఈ జనరేషన్లో ఏంటంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం, ADL. అంటే మన బట్టలు మనం వేసుకోవటం, మన స్నానం మనం చేసుకోవడం, నుంచోని బాత్రూమ్ దాకా వెళ్ళి రావటం, భోజనం దాకా వెళ్ళి రావటం, ఇది యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. వంట అనేది ఎర్లీ స్టేజెస్లో చేయటం కష్టం, బట్ లేటెస్ట్ స్టేజెస్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే టైంకి పేషెంట్స్ అందరినీ ఏం చేస్తామంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టు. ఇప్పుడు ఒక వాకర్ పట్టుకొని నడుస్తారు ఒక 1 నెల రోజులు, అట్లీస్ట్ ఇంట్లో వరకు నడుస్తారు, టీవీ దగ్గరికి వెళ్తారు, భోజనానికి వెళ్తారు, లేదా బాత్రూమ్కి వెళ్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి హెల్ప్ ఎక్కడ అవసరం ఉంటుంది అంటే అండి వంట. ఇప్పుడు ఇంట్లో వంట కానీ బట్టలు ఉతకడం కానీ ఒక మనిషిని పెట్టుకొని, లేదంటే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కావాలి, ప్రతిదానికి లేవడం కొంచెం కష్టం అవుద్ది, అట్లాంటప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వంటారు. అంతేగాని బెడ్ రెస్ట్ అనేది
ఎవరో ఎత్తుకొని తిరిగేది అలా. ఇట్లాంటివి లేవు. ఓకే. ఓకే, ఇది టోటల్ నీ రిప్లేస్మెంట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్. ఇప్పుడు పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటే నిందా మీరు చూసినట్టు ఇదేమో మొత్తం మార్చేసాము. ఇప్పుడు ఇది మీరు చూస్తే ఓన్లీ ఒక వైపే. ఓకే, ఇంతకు ముందు మీరు చూపించిన దాంట్లో కంప్లీట్ గా మార్చేస్తారు, ఇప్పుడు ఒక వైపే ఉందన్నమాట. అది కూడా ఇది పట్టుకుంటాను ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చూస్తే రెండు పక్క పక్కన పెడితే ఇప్పుడు ఇదేమో మొత్తం మార్చేసాం. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఏమో టోటల్ నీ రిప్లేస్మెంట్. ఇప్పుడు ఇది చూస్తేనేమో పార్షియల్, హాఫ్ మాత్రమే మార్చేస్తుంది. అది ఎందుకు? ఇప్పుడు ఎందుకంటే అండి అరుగుదల. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి చాలా మందికి అరుగుదల వచ్చేస్తుంది. ఈ అరుగుదల వల్ల ఏమవుతుంది, ఎర్లీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా అండి జాయింట్ రిప్లేస్మెంట్ దానికి ఒక 20, 25, 30 ఇయర్స్ అట్ ద మోస్ట్. ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదట జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన హాస్పిటల్ చేశాను, రైటింగ్టన్ హాస్పిటల్ అని. ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్ జాన్ చాన్లీ అని ఆయన స్టార్ట్ చేశారు. అంటే ఎవరో చేశారు, ఈయన చేసిన సక్సెస్ఫుల్. ఆయన నుంచి ఇప్పుడు మేమందరం కూడా ఆయన్ని ఫాదర్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆర్థోపెడిక్స్ టైప్ చూస్తాం అనమాట. ఇప్పుడు ఆయన నుంచి అందరం నేర్చుకుంది. ఆయన చేసిన ఆపరేషన్ థియేటర్లోనే ఆయన పేషెంట్స్కి చేశాను నేను, కాకపోతే ఒక 5 చేశాను. వీళ్ళేంటి 40 ఏళ్ల తర్వాత చేశాను. 1963లో అయిన ఆపరేషన్స్ నేను 2003, 2004లో మార్చాను. ఓకే, సేమ్ పర్సన్. ఓకే, అదే పేషెంట్కి 63 నుంచి 66 దాకా ఆయన అప్పుడప్పుడే 50s, 55లో స్టార్ట్ చేశారు. 63 to 66 ఆ టైంలో ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి 80, 82 ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళ వయసు 40 ఏళ్లే. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆ సర్జరీ చేయించుకున్నాక 40 ఇయర్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు. లేదు, అంటే ఏ ప్రాబ్లం లేదు, కొద్దిగా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి అక్కడ అదే హాస్పిటల్లో అంటే పేషెంట్స్ అంతా అదే ఫాలో అప్ చేసుకుంటా ఉంటారు, సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లూజ్ అయ్యి ఇంకా నడవలేని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తాము, దాన్ని తీసేసి కొత్త జాయింట్ వేస్తాం. ఆ వేసింది ఇంకొన్ని రోజులు వస్తుంది. కానీ ఎప్పుడన్నా ఫస్ట్ జాయింట్ రిప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని ఇండెక్స్ సర్జరీ అంటాం. ఇండెక్స్ సర్జరీ ఎప్పుడన్నా పర్ఫెక్ట్గా అవుతే దాన్ని మన్నిక చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు దాంట్లో కారణాలు ఏంటి, ఫస్ట్ ఏంటంటే పేషెంట్ వైపు, తర్వాత డాక్టర్, తర్వాత లోపలేసేది. ఈ 3 కారణాలు కూడా అంటే ఈ ఎక్కువ రోజులు మన్నికకి. సో దీనివల్ల ఏంటంటే మనము మంచి క్వాలిటీది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఎక్స్పీరియన్స్ డాక్టరు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు చాలామంది పేషెంట్ నేను చూస్తాను, నేను చేసిన వాళ్ళు కూడా ఒక 1 year చక్కగా చెప్పిన మాట వింటారు. తర్వాత ఒక ఆయన అయితే 2 మోకాళ్ళు మార్చాను, ఏదో పల్లెటూరు నుంచి వచ్చారు ఆయన. ఆయన అన్నాను, మీరు ఒక 1 నెల రోజులు వాకర్ పట్టుకొని నడవాలంటే ఎందుకు అన్నాడు. అంటే మరి నొప్పులు ఉంటాయి కదా అంటే దిగి నడుచుకుంటూ ఎక్కడ నొప్పులు వెయ్యి అన్నాడు 4వ రోజు. అంటే నేను అన్నాను, మరి మీకు నొప్పులు లేకపోతే అవసరం లేదు సార్ అన్న. అంతే, ఆ రోజు కనిపించాడు, మళ్ళీ ఇంతవరకు కనబడి. అంటే ఆయన కేసుని కరిగిపోయే కుట్లేసాం. అంటే మేమేం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అండి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఫాలో అప్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా ఉన్నా కూడా తెలియడానికి ఉంటుంది, ఫర్దర్ గా ఏం రాకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ట్రూ. అంటే ఇవన్నీ వేసే ఏంటంటే మెకానికల్ కదండి. సో ఏదైనా లూజనింగ్ ఉందా అంటే కొంచెం ముందు జాగ్రత్త పడతాం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటే అసలు ఇది ఎందుకు చేస్తాం. ఇప్పుడు టోటల్ నీ రిప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది అరగలేదు, అరగనప్పుడు అన్నెసరీగా ఇది ఎందుకు చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టోటల్ నీ రిప్లేస్మెంట్ చేశాను ఉదాహరణకి, ఒక 30 years వేసుకుందాం, 30 ఏళ్ల తర్వాత అది అరిగిపోయింది, లూజ్ అయిపోయింది, తీసేసి చాలా పెద్ద ఆపరేషన్ చేయాలి, దాన్ని రివిజన్ అంటాం. అదే నేను ఇప్పుడు ఇది వేసాను అనుకోండి, ఒక 25 years 30 years వచ్చింది, ఇది తీసేస్తాను, మామూలు నీ రిప్లేస్మెంట్ చేస్తాను. అప్పుడు ఆ పేషెంట్కి ఏంటంటే పెద్ద ఆపరేషన్ అవసరం లేదు, అవసరం పడదు. రెండోది ఇంకోటి ఏంటి, ఆ వయసు వచ్చేసరికి నార్మల్ నీ రిప్లేస్మెంట్ అయింది అంతే. సో దానిలాగా ఇంకొక 30 ఏళ్ళు మనిక. సో ఆల్మోస్ట్ మన జీవిత కాలంలో ఒక మధ్య రకం ఆపరేషన్ ఒక నీ రిప్లేస్మెంట్ తోటి అయిపోయింది, సరిపోతుంది, మేజర్ ఆపరేషన్ అవసరం పడకుండా. సో దట్ ఈస్ ద హోల్ ఐడియా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు దీనికోసం కట్ చిన్నదే ఉంటుంది. నార్మల్ నీ రిప్లేస్మెంట్ ఒక 10 centimeters అయితే దీనికి ఒక 5-6 centimeters అయిపోద్ది. మనకి కట్స్ తక్కువ, దాంతో ఏంటంటే ఫాస్ట్ గా నడుస్తారు, రికవర్ అవ్వడం ఈజీ అవుతుంది, చాలా ఈజీ. ఇప్పుడు మొన్న నేను ఒక లేడీకి చేశాను, 2 మోకాళ్ళు ఒక రోజు మార్చాను, ఈ పార్షియల్ నీ రిప్లేస్మెంట్. నాకు ఆవిడ కుట్లు తీసుకోవడానికి 15వ రోజు వచ్చి సేమియా చేసుకుని వచ్చారు. ఆవిడ వండారు అంటే ఆవిడ చూపించుకోవడానికి, కంఫర్ట్ గా ఉన్నాను అని చెప్పడం కోసం. అది నేను వంటలు కూడా చేస్తున్నాను, ఇంట్లో చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఐడియా. ఇప్పుడు పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఎవరికి అంటే అందరికీ కాదు, ఓన్లీ ఒక సైడ్ అరిగింది, లోపల లిగమెంట్స్ బాగున్నాయి అన్నప్పుడు ఇది చేస్తాం. అదే మొత్తం అరిగిపోయింది, లిగమెంట్స్ అన్ని కట్ అయిపోయినాయి,
అప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. ఓకే. సో ఇప్పుడు అంటే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు సర్జరీ అవసరం పడుతుంది అనగానే మొత్తం అంతా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు. సో అది ఒకసారి మనకి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎవరైతే పర్ఫెక్ట్గా చేయగలరు అనుకున్నారో ఒకసారి మనం తెలుసుకొని ఆ ప్రొఫైల్ అంతా చూసుకొని వెళ్తే గనక ఎంతవరకు అవసరం పడుతుందో అంతవరకు చేయించుకుంటే ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా అవుతుంది అంటారు. అబ్సల్యూట్లీ ట్రూ. రైట్. ఇప్పుడు ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కూడా కొంచెం టెక్నికలీ డిఫికల్ట్. ఇప్పుడు నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఇది కొంచెం కష్టము. ఓకే. అందరూ చేసేది కాదనుకుంటాను. అంటే ఇప్పటి వరకు మేము విన్నది ఫస్ట్ టైం. యాక్చువల్ గా నేను నీ రీప్లేస్మెంట్ గురించి విన్నాను కానీ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడే వింటున్నాను. అదే కొంచెం టెక్నికలీ డిఫికల్ట్ అండి. బట్ ట్రైనింగ్ అయిన తర్వాత రెగ్యులర్ గా చేస్తుంటే ఇది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అండ్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒక సైడ్ జాయింట్ వదిలేసాము, మోచిపో వదిలేసాము అంటే వాళ్ళ న్యాచురల్ నీ ఉంటుంది. సో వాళ్ళు కదిలినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్ లాగా గోల్ఫ్, సైక్లింగ్ ఇవన్నీ చాలా ఈజీగా చేసేసుకుంటారు. సో దీని అడ్వాంటేజ్ అది మెయిన్గా ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ నీ మార్చుతాం కాబట్టి పేషెంట్స్ ఆర్ ఆల్సో మచ్ మోర్ హ్యాపీయర్. రైట్ డాక్టర్ గారు. అసలు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు అవసరం పడుతుంది, ఎవరికి అవసరం పడుతుంది, కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం, అలాగే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం, ఎలాంటి కేర్ తీసుకోవాలి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.